హాయ్ ఫ్రెండ్స్, కథని చివరి వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. భర్తని ఎదిరించి మరీ తన మరిదిని చదివించి ఐఏఎస్ ఆఫీసర్ని చేసింది. ఆ తర్వాత తన పుట్టింటికి వెళ్ళి ఇతర ఇళ్లల్లో చాకిరీ పని చేస్తూ ఉంది. ఒకరోజు తను రోడ్డుపై నడుస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక కారు ఎదురుగా వచ్చింది. ఏంటి ఈ కారు నాకు ఎదురుగా ఇలా వస్తుంది అని కారులో ఉన్న వ్యక్తులను పరిశీలిస్తూ ఉంటుంది. అలా ఎదురుగా వస్తున్న కారు నేరుగా తన ఇంటికి దగ్గరికి వెళ్ళింది. వెంటనే ఆ కారులో నుంచి తన చదువులేని భర్త దిగాడు. ఇదంతా చూసిన ఆ మహిళ షాక్ అయ్యింది. అసలు ఆ మహిళ ఎవరు? ఆ మహిళ భర్త కలెక్టర్ కారు నుండి ఎందుకు దిగాడు అనేది తెలుసుకుందాం. ఒక చిన్న ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పేరు లత. ఆ అమ్మాయి చదువులో చాలా చురుకుగా ఉండేది. అలా ఆ అమ్మాయి 12వ తరగతి వరకు చదివింది. ఆ తర్వాత ఆ అమ్మాయి గ్రాడ్యుయేషన్లో చేరింది. కానీ లతా కోరిక పెద్ద చదువులు చదివి పెద్ద ఆఫీసర్ అవ్వాలని అనుకుంది. కాని వారు పేదవారు అవడంతో తన కలలు ఏవీ తీరలేకపోయాయి. లతా తండ్రి పెద్ద పెద్ద డబ్బు లేకపోవడంతో తనని ప్రభుత్వ కళాశాలలో చదివించాడు. అలా ఒకరోజు లత కాలేజీకి వస్తూ ఉండగా మార్గమధ్యలో ఒక వ్యక్తి రోజూ తనని గమనిస్తూ ఉన్నాడు. లత చాలా సింపుల్గా ఉండి తను తల వంచుకొని కాలేజీకి వెళ్ళి మళ్ళీ ఇంటికి నేరుగా వచ్చేది. ఆ అమ్మాయి పద్ధతి కానీ తన నడవడిక కానీ అతనికి నచ్చింది. అలాగే లత ఎవరితోనూ కూడా మాట్లాడేది కాదు. చాలా పద్ధతిగా ఉండేది. దానివల్ల లత యొక్క స్వభావం ఆ వ్యక్తికి బాగా నచ్చింది. తనను లత చదువుకోవటానికి వెళ్తున్న ఆ టౌన్లో ఉండేవాడు. అప్పటి నుండి ఆ అమ్మాయి గురించి ఆరా తీయడం ప్రారంభించాడు. అతనికి ఎట్టకేలకు లత యొక్క ఇంటి చిరునామా దొరికింది. దాంతో అతను లత తండ్రి వద్దకు వెళ్ళి, మీ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది, కావున మీ అమ్మాయిని నా పెద్ద కొడుకుకి ఇచ్చి వివాహం చేయించండి అని అడుగుతాడు. ఆ మాటలు విన్న లత తండ్రి షాక్ అయ్యాడు. అయ్యా, మీరు నిజమే మాట్లాడుతున్నారా? మీరు జోక్ చేస్తున్నారా అని అతనితో అంటాడు. వెంటనే ఆ వ్యక్తి, లేదండి, నేనేమీ జోక్ చేయటం లేదు, నేను నిజంగానే అడుగుతున్నాను. మీరు మీ కుమార్తెను ఇచ్చి నా కుమారుడికి వివాహం చేస్తారా? ఎందుకంటే నాకు మీ కుమార్తె చాలా బాగా నచ్చింది, అందువల్ల నేను మిమ్మల్ని అడుగుతున్నాను అని అంటాడు. అలాగే నా కొడుకుకి విలువలు తెలిసిన పద్ధతి కల అమ్మాయి కావాలి. అవన్నీ మీ అమ్మాయిలో నాకు కనిపించాయి. మీ దగ్గర వివాహం చేయటానికి డబ్బులు లేకపోతే కట్న కానుకలు ఇవ్వవలసిన అవసరమూ కూడా లేదు. దానికి తోడు నా వైపు నుంచి పూర్తి ఏర్పాట్లకి నేను బాధ్యత వహిస్తాను. దయచేసి ఈ సంబంధాన్ని మీరు కాదనకండి అని అన్నాడు. దాంతో లతా తండ్రి చాలా ఆశ్చర్యపోయాడు. లతా తండ్రి మాత్రం చాలా బీదవాడు కావడంతో తను మాట్లాడిన మాటలు లతా తండ్రికి నచ్చడంతో వివాహానికి వెంటనే ఒప్పేసుకున్నాడు. తన కూతురు గొప్పింటివారి ఇంట్లో సంతోషంగా ఉండగలదు అని భావించాడు. ఇక ఆ రోజు సాయంత్రం అయ్యాక లత కాలేజీ నుండి ఇంటికి వస్తుంది. అప్పుడు లతా తండ్రి లతని పిలిచి కూర్చోబెట్టుకుని ఇలా చెబుతాడు. అమ్మా లత, నీకు ఒక మంచి సంబంధం వచ్చింది తల్లి. వాళ్లకు చాలా ఆస్తులు కూడా ఉన్నాయి. నువ్వు వాళ్ళింట్లో రాణిలాగా జీవించవచ్చు అని అంటాడు. ఇక అది విన్న వెంటనే లత చాలా కంగారు పడింది. ఇక లత వెంటనే తన నాన్నతో ఇలా అంటుంది. నాన్నా, నేను బాగా చదువుకొని పెద్ద ఆఫీసర్ కావాలని అనుకుంటున్నాను. దయచేసి నాకు అప్పుడే పెళ్లి చేయకండి అని తన తండ్రిని బతిమాలుతుంది. అప్పుడు లత తండ్రి లతతో ఇలా అంటాడు. అమ్మా లత, నాకు కూడా నిన్ను చదివించాలనే ఉంది. కానీ నా దగ్గర అంత డబ్బు లేదు తల్లి. ఒకవేళ నేను కష్టపడి చదివించినా నువ్వు ఆఫీసరు అవుతావన్న గ్యారంటీ కూడా లేదు కదా. కాబట్టి నువ్వు పెళ్లి చేసుకుంటే మంచిది అని ఇలా అంటాడు. నా బరువు బాధ్యతలు కూడా తీరుతాయి కదా అని అంటాడు. ఎందుకంటే రోజురోజుకి నా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. ఇక కట్న కానుకలు ఇచ్చి నీ వివాహం జరిపించాలి అంటే నా స్తోమతకు సరిపోదు అమ్మా. తర్వాత నేను అలాగే ఉంచితే చుట్టుపక్కల వాళ్ళు హేళనగా మాట్లాడతారు. కాదనకుండా ఒప్పుకో తల్లి అని బ్రతిమాలుతాడు. అప్పుడు లతా తండ్రి చెబుతూ ఉన్న తన తండ్రి యొక్క
నిస్సహాయతను చూసి తట్టుకోలేక సరే అని చెబుతుంది. ఇక లతే సరే అని చెప్పగానే లతా తండ్రి పెళ్ళికొడుకు వాళ్ళకి కబురు పంపించాడు. పెళ్ళికొడుకు తండ్రి మాత్రం ఆ మాట విన్నాక చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే ఇక్కడ ఒక సమస్య ఉంది. అదేమిటంటే జమీందారు యొక్క పెద్ద కొడుకు అసలు చదువుకోలేదు. దానికోసం అని అతనిని ఎవరూ వివాహం చేసుకోలేదు. అలా ఆ అమ్మాయిని రోజూ గమనిస్తున్న ఆ జమీందారు ఎలాగైనా ఈ అమ్మాయిని తన పెద్ద కొడుకుకు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని వారి ఇంటికి వెళ్ళి మరీ మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి తండ్రి కటిక పేదవాడు అని తెలుసుకొని అన్నీ ఆరా తీసి వారి ఇంటికి వెళ్ళాడు. అలా అతి తక్కువ రోజులలోనే లతాకి ఇంకా జమీందారి పెద్ద కొడుకుకి వివాహం జరిగిపోయింది. లత మాత్రం వివాహం జరిగినప్పటి నుండి తన అత్తకు సేవలు చేసుకుంటూ, తన మామగారిని బాగా చూసుకుంటూ, తన భర్త కోరికలను గౌరవిస్తూ ఉంటుంది. అయితే అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు లత తన భర్తతో తన చదువును కొనసాగించాలి అని, తనకు పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేయాలని కోరిక అని తన భర్తతో వివరిస్తుంది. అప్పుడు మీరు ఒకవేళ దీనికి గాని ఒప్పుకుంటే నేను చాలా బాగా చదువుకుంటాను అని అంటుంది. 10వ తరగతి చదివిన తన భర్త మాత్రం ఇక నువ్వు పెద్ద చదువులు చదవటానికి వీల్లేదని కోపంగా చెప్పేస్తాడు. మనకు డబ్బుకు ఎలాంటి లోటు లేదు కాబట్టి నువ్వు చదువుకోవాల్సిన అవసరం లేదు, జాబు చేయాల్సిన అవసరము అంతకన్నా లేదు అని అంటాడు. నువ్వు ఇంట్లోనే సంతోషంగా ఉండు, నేను నిన్ను బాగానే చూసుకుంటున్నాను కదా, ఎలాగో నువ్వు పిల్లలని కనాలి, మళ్ళీ పిల్లల్ని పెంచాలి కదా అని అంటాడు. ఇవన్నీ సాకులు చెప్పి చదువుకోవటాన్ని తిరస్కరిస్తాడు. దాంతో లత చాలా బాధపడుతుంది. ఇక అదే ఇంట్లోనే తన లత భర్త యొక్క తమ్ముడు కూడా ఉంటాడు. అంటే లత మరిది. అతని పేరు మహేష్. అతను గ్రాడ్యుయేషన్ చదువుకుంటూ ఉంటాడు. అలా మహేష్ చదువు చూసి లత చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక్కడ మహేష్ యొక్క స్వభావం తన అన్నకు భిన్నంగా ఉంటుంది. ఆ అబ్బాయి తన వదినను అంటే లతను చాలా గౌరవంగా చూసుకునేవాడు. లతను తన తల్లిలాగా భావించేవాడు. మహేష్ యొక్క తల్లిదండ్రులు కూడా మంచి మనసు ఉన్నవాళ్లే, అలాగే తెలివైన వారు కూడా. అలాగే లత భర్త సురేష్ మాత్రం చాలా అహంకారంగా ఉంటాడు. విలువలు పద్ధతులను అస్సలు పట్టించుకోడు. ప్రతిదానికి అతను కసురుకుంటూ ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని తిడుతూ ఉంటాడు. అయితే లతకు మాత్రం చదువుకోవడం అంటే చాలా ఇష్టం. అలాగే చదువు అన్నా పెద్ద పెద్ద ఆఫీసర్లు అన్నా తనకు చాలా ఇష్టం. అలాగే గౌరవం కూడా. లత చాలా పెద్ద చదువులు చదివి పెద్ద ఆఫీసర్ అవ్వాలనుకుంది. కానీ అది తన భర్త వల్ల జరగటం లేదు అని తన మరిది మహేష్కు ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. నువ్వు ఎలాగైనా మంచిగా చదువుకొని పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేయాలి అని తన మరిదికి ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. తన వదిన చెప్పిన మాటలు అన్నింటినీ జోక్గా తీసుకునేవాడు, ఎగతాళిగా మాట్లాడేవాడు. కానీ మహేష్ మాత్రం చదువులో చాలా చురుగ్గా ఉంటాడు. అయితే తన వదిన చెప్పినప్పుడల్లా మహేష్ మాత్రం మనకు చాలా ఆస్తి ఉంది కదా వదిన, మనం ఏ పని చేయవలసిన అవసరం లేదు, కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తులు ఉన్నాయి అని పిచ్చిగా మాట్లాడేవాడు. అయితే అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు మహేష్ వాళ్ళ ఊరికి ఒక కలెక్టర్ వస్తాడు. ఆ కలెక్టర్ని చూడగానే మహేష్ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ కలెక్టర్ చుట్టూ ఎంతోమంది సెక్యూరిటీ వాళ్ళు ఇంకా ఎంతో బందోబస్తు ఉంటుంది. అదంతా చూసిన మహేష్కి తన వదిన చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. మనకు ఒక లెవెల్, ఒక స్టేటస్ ఉంటే దాని ముందు డబ్బు విలువ తగ్గుతుంది అని అనుకున్నాడు. ఆ తర్వాత నుండి మహేష్ తన వదిన చెప్పిన మాటలన్నింటినీ సీరియస్గా బాధ్యతగా తీసుకోవడం మొదలుపెట్టాడు. లత ఎప్పుడూ కూడా తన మరిదిని ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. ఇక మహేష్ తన వదిన మాటలను జాగ్రత్తగా వింటూ తన గ్రాడ్యుయేషన్కి కూడా పూర్తి చేస్తాడు. తర్వాత మరొక కోచింగ్ కోసం బయటకు వెళ్ళాలి అనుకున్నాడు. ఇక తనపై చదువుల గురించి తన అన్నయ్య సురేష్తో చెప్పాడు. దానికి సురేష్ వెంటనే మహేష్తో ఇలా అంటాడు, నువ్వు ఇంకా పెద్ద చదువు చదవాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే మన దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది, ఇంట్లోనే హాయిగా ఉండు, చదివేమీ అక్కర్లేదు అని కఠినంగా మాట్లాడాడు. ఇక వెంటనే మహేష్ తన వదిన వైపు చూశాడు. దాంతో లత తన భర్తతో ఇలా అంటుంది, ఒక పెద్ద అధికారి హోదా వేరు, అలాగే డబ్బు ఉండడం వేరు. ప్రతి ఒక్కటి డబ్బుతో కొనలేమండి అంటూ తన భర్తతో చెబుతుంది. అలాగే మహేష్ మనసులో కూడా అధికారి అవ్వాలనే కోరిక ఉంది. దాంతో ఎంతో పట్టుబడతాడు. కానీ సురేష్ మాత్రం తన తమ్ముడు తన మాట వినడం లేదు అని పెద్దగా గదిమాడు. దాంతో మహేష్కి చాలా కోపం వస్తుంది. వెంటనే తన అన్నయ్యతో వాదనకు దిగుతాడు. ఇక వారిద్దరి మధ్య గొడవ జరిగింది. తర్వాత సురేష్ తన తమ్ముడితో ఒకటే అంటాడు, ఒకవేళ నువ్వు గాని చదువుకోవాలి అని అనుకుంటే ఈ ఇంటి నుండి నీకు ఒక పైసా కూడా రాదు అని గట్టిగా అంటాడు. అయితే ఇప్పుడు ఇంటి పెద్ద కొడుకు సురేష్ కావటంతో ఇంటి బాధ్యత అంతా సురేష్ తీసుకుంటూ ఉంటాడు. దానితో సురేష్ని ఒప్పించడానికి తన తల్లిదండ్రులు కూడా చాలా పెద్ద పాత్ర వహించారు. కానీ సురేష్ది మాత్రం ఒకే వైఖరి, అస్సలు ఒప్పుకోవడం లేదు. అయితే అదలా ఉండగా ఒకరోజు సాయంత్రం సమయం మహేష్ తన వదిన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతాడు. ఆ సమయంలో లత కొంత డబ్బులు తన మరిదికి ఇస్తుంది. ఇప్పుడు ఇంట్లో తన భర్త లేడు. ఇక తన మరిదికి డబ్బులు ఇచ్చి, మహేష్, నువ్వు ఈ డబ్బు తీసుకొని నీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టు అని చెబుతుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అన్నయ్యకు నేను డబ్బు ఇచ్చాను అని మాత్రము చెప్పకూడదు అని అంటుంది. పెళ్లి సమయంలో ఇచ్చిన డబ్బు ఇప్పుడు తన మరిది యొక్క చదువుకు ఉపయోగపడుతుంది. ఆ డబ్బు తీసుకున్న మహేష్ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నాడు. అలాగే తన వదిన దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ తర్వాత కోచింగ్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న అన్నయ్య సురేష్కి చాలా కోపం వచ్చింది. ఇక సురేష్ వచ్చేసరికి మహేష్ ఇంట్లో నుండి వెళ్ళిపోవడంతో, అలాగే తన దగ్గర డబ్బు తీసుకోకపోవడంతో ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోయాడు. ఇక కొన్ని రోజుల తర్వాత మహేష్కి డబ్బు అవసరం చాలా ఎక్కువ పడుతుంది. అప్పుడు అతను తన తండ్రికి ఫోన్ చేసి నాకు ఇంకా కొంత డబ్బు కావాలి అని అడుగుతాడు. అయితే ఇక్కడ ఇంట్లో ప్రతి ఒక్క రూపాయి కూడా తన పెద్ద కొడుకు ఆధీనంలో ఉంటుంది. దాంతో తన తండ్రి పూర్తిగా నిస్సహాయుడైపోయాడు. ఎందుకంటే సురేష్కు మహేష్ చదువు కోసం డబ్బు ఇవ్వడం అస్సలు ఇష్టం లేదు. అయితే మహేష్ నాన్నగారు ఈ విషయం గురించి లతతో చెబుతాడు. ఇక లత ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తన భర్తకు తెలియకుండా తన నగలన్నింటినీ అమ్మేసి ఆ డబ్బుని సురేష్కి పంపమని తన మామగారికి చెబుతుంది. అలాగే ఈ విషయం గురించి తన భర్తకు చెప్పవద్దని కూడా మాట తీసుకుంటుంది. ఇదంతా చూసి తన అత్తయ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తన కోడల్ని చూసి ఎంతో మురిసిపోయింది. అలాగే ఎంతో బాధపడింది కూడా. ఇక ఆ డబ్బుని సురేష్కు తెలియకుండా మహేష్కు పంపిస్తారు. అలా కొంతకాలం గడిచిన తర్వాత మహేష్ బాగా చదువుకొని కలెక్టర్ అవుతాడు. దానికోసం ట్రైనింగ్కి కూడా వెళ్తాడు. కానీ తను కలెక్టర్ అయ్యాడు అన్న విషయాన్ని మాత్రం తన కుటుంబంతో ఇంకా చెప్పలేదు. తన కోచింగ్ మొత్తం అయిపోయిన తర్వాత తన కుటుంబాన్ని సర్ప్రైజ్ చేయాలి అని అనుకుంటాడు. మహేష్ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం మహేష్తో మాట్లాడుతూనే ఉండేవారు. అయినా కూడా వారి తల్లిదండ్రులతో చెప్పలేదు. తల్లి తండ్రి ఎప్పుడైనా ఎప్పుడు నీ చదువు అయిపోతుంది అన్న ప్రశ్న వేసినప్పుడు ఇంకా 2 సంవత్సరాలు పడుతుంది అని చెప్పుకుంటూ వచ్చేవాడు. కానీ మహేష్ని చదివించటానికి మాత్రం తన వదిన ఎంతో కష్టపడుతుంది అని మహేష్కి తెలుసు. అయితే ఒకరోజు తల్లి తండ్రికి ఫోన్ చేసి, మీరు ఇక నుండి నాకు డబ్బు పంపించవలసిన అవసరం లేదు, ఎందుకంటే నేను చిన్న మొత్తంగా సంపాదించుకొని నా ఖర్చులకి పెట్టుకుంటాను అని చెప్తాడు మహేష్. అలా ఒక ఏడాదిలో మహేష్ ట్రైనింగ్ మొత్తం పూర్తవుతుంది. అప్పుడు మహేష్కి కొన్ని విషయాలు జీర్ణించుకోలేని వివరాలు తెలుస్తాయి. అదేమిటంటే సురేష్ తల్లిదండ్రులు ఇద్దరూ ఒకరోజు చాటుగా మాట్లాడుకునే మాటలు సురేష్ వింటాడు.
ఆ మాటలేంటంటే, లత మహేష్ చదువు గురించి ఎంతో కష్టపడింది కదా, అదేవిధంగా తను సొంతంగా దాచుకున్న డబ్బుని, అలాగే తన నగలు అన్నింటినీ తాకట్టు పెట్టి మరీ మహేష్ని చదివించింది కదా అని లతా గురించి మాట్లాడుకోవడం సురేష్ వింటాడు. ఈ మాటలన్నీ విన్న సురేష్కి చాలా కోపం వస్తుంది. వెంటనే వారిద్దరి ముందుకి వెళ్ళి, మీరంతా కలిసి నన్ను చాలా మోసం చేశారు. నేను వద్దు అని ఎంత చెప్పినా కానీ మీరు అంతా కలిసి వాడిని చదివించారు. అదేవిధంగా అక్కడి నుండి లతా దగ్గరికి వెళ్ళి లతాపై పెద్ద పెద్దగా అరుస్తూ తిట్టాడు. అంతేకాకుండా లతతో సురేష్ ఇలా అంటాడు, నా మాటకు నువ్వు ఎప్పుడైతే విలువ ఇవ్వలేదో అప్పుడు నాకు నీపై ప్రేమ చచ్చిపోయింది. నువ్వు నాకు చెప్పకుండా నీ నగలన్నీ తాకట్టు పెట్టి మరీ నీ దగ్గర దాచుకున్న డబ్బును పెట్టి నన్ను అడగకుండా చదివిస్తావా అని కోపంగా చిరాకు పడ్డాడు. అప్పుడు లత మాత్రం తన భర్తకు సంజాయించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు తన భర్తతో ఇలా అంటుంది, విద్య అనేది చాలా పెద్ద సంపద అండి. అదే మహేష్ మంచిగా చదువుకొని పెద్ద అధికారి అవుతే ప్రజలందరూ మిమ్మల్ని గౌరవిస్తారు అని అంటుంది. లత ఏం చెప్పినా కూడా సురేష్ తీసుకునే పరిస్థితిలో లేడు. పైగా తనపై కోపం పెరగడం ప్రారంభమైంది. ఎందుకంటే తను అంతలా చదువుకోలేదు, అర్థం చేసుకునే పరిస్థితిలో లేడు. అప్పుడు సురేష్కి తనని ఇలా చెప్పకుండా మోసం చేసినందుకు కోపం పెరిగి పెరిగి తనని ఇంటి నుండి బయటకు గెంటేశాడు. అప్పుడు లత, ఇలా ఎందుకు చేస్తున్నారండి? నేను ఎవరికో డబ్బు పెట్టలేదు కదా, నీ తమ్ముడికే డబ్బు పెట్టాను అని అనడంతో, అవునా, అయితే నువ్వు వెళ్ళి నా తమ్ముడి దగ్గరే ఉండిపో అని చెప్పి మెడ పట్టుకొని బయటకి గెంటేశాడు. ఇదంతా చూస్తున్న సురేష్ తల్లిదండ్రులు మాత్రం ఏమి చేయాలో అర్థం కాక రోదిస్తూ కూర్చున్నారు. సురేష్కి నచ్చజెప్పటానికి ప్రయత్నించినా కూడా తను వినే పరిస్థితిలో లేకపోవడంతో నిశ్శబ్దంగా కూర్చొని రోదిస్తున్నారు. దాంతో లత అక్కడి నుండి నేరుగా తన పుట్టింటికి వెళ్ళి అక్కడ నివసిస్తూ ఉంటుంది. ఇక అలా రోజులు గడుస్తూ ఉండగా లత వాళ్ళ నాన్న పరిస్థితి బాగోలేకపోవడంతో వాళ్ళ నాన్నకు ఇబ్బందిగా భారంగా ఉండకూడదు అని తను కొన్ని ఇళ్లల్లో పని చేసుకోవటానికి వెళ్ళడం ప్రారంభించింది. అయితే ఏదో ఒక రోజు తన మరిది వచ్చి తన పరిస్థితి నుండి తనని దూరం చేస్తాడు అనే ఆశతో ఉంది ఆవిడ. అయితే ఆ రోజు లత తండ్రి, నేను సురేష్తో మాట్లాడుతాను అని అంటాడు. దానికి లత నిరాకరిస్తుంది. ఇక మరోవైపు మహేష్కి పోస్టింగ్ వస్తుంది. మహేష్ కలెక్టర్ అవ్వడంతో తనకి ప్రభుత్వ వసతి, ప్రభుత్వ కారు, ప్రభుత్వ సెక్యూరిటీ అన్నీ లభిస్తాయి. అయితే తను అలా ప్రభుత్వ వసతులతో నేరుగా తన తల్లిదండ్రులను, తన కుటుంబాన్ని సర్ప్రైజ్ చేద్దామని తన గ్రామానికి వెళ్తాడు. అయితే అంత పెద్ద కారులో సెక్యూరిటీతో వస్తున్న మహేష్ని చూసి గ్రామస్తులు చాలా ఆశ్చర్యపోతారు. ఇంత పెద్ద ఆఫీసర్ మన గ్రామంలోకి వస్తున్నాడు అని ప్రజలంతా గుసగుసలాడుతూ ఉంటారు. అయితే కారులో నుంచి దిగిన మహేష్ని చూసి గ్రామస్తులంతా, ఇంత సాదాసీదాగా తిరిగే మహేష్ ఇంత పెద్ద ఆఫీసర్ ఎలా అయ్యాడు అని చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇలా మహేష్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మహేష్ వెంటనే తన ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అయితే మహేష్ వెంటనే తన అన్నయ్య సురేష్ దగ్గరికి వెళ్ళి తన పాదాలకు నమస్కరించుకొని, అన్నయ్య, నీకు నా మీద ఎంతటి కోపం ఉన్నా కూడా మీరు ఎప్పుడూ నాకు తండ్రిలాంటి వాళ్ళే అని అంటాడు. నా వదిన కాని లేకపోతే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చేవాడినే కాదు అని అంటూ ఉంటాడు. వెంటనే సురేష్ మొహంలో ఈ మాటలన్నీ విన్నాక సంకోచం, అపరాధభావం అన్నీ కలిసిపోయాయి. ఆ తర్వాత మహేష్ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నమస్కరించాడు. మహేష్ తల్లిదండ్రులు మాత్రం తనని చూసిన తర్వాత ఆనంద బాష్పాలతో వాళ్ళ ప్రేమను వలకబోశారు. ఆ తర్వాత మహేష్ వదిన, ఎక్కడ ఉన్నావు అంటూ ఇల్లు మొత్తం వెతకసాగాడు. ఆ తర్వాత వదిన కనిపించకపోవడంతో, వదిన ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు కనిపించడం లేదు అని పెద్ద పెద్దగా అరుస్తూ తిరగడం మొదలుపెట్టాడు. కానీ లత మాత్రం అతనికి ఎక్కడా కూడా కనిపించలేదు. వెంటనే మహేష్ చాలా నిరాశగా, వదిన ఎక్కడికెళ్ళిందమ్మా
అని తన తల్లిని అడుగుతాడు. ఆ మాట విన్న తన తల్లి పెద్దగా ఏడుస్తుంది. ఇక తన తల్లి జరిగిందంతా తన కొడుకుకి మహేష్కి వివరంగా చెప్తుంది. నీకు సహాయం చేసినందుకు మీ వదినను మీ అన్నయ్య కోపంతో ఇంట్లో నుండి గెంటేశాడు అని చెబుతుంది. వెంటనే కోపంతో నిండిపోయిన మహేష్ తన అన్నయ్యను బయటకు తీసుకొని వస్తాడు. అన్నయ్య, ఒక్కసారి బయట చూడు. మన ఇంటి ముందు ఎంతటి జనాన్ని ఎప్పుడైనా చూసావా? వీళ్ళంతా నేను సాధించిన ఈ హోదా వల్ల వీరంతా నన్ను పలకరించడానికి వచ్చారు. మనకు ఇంత ఆస్తి పలుకుబడి ఉంది, కానీ మీరు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారా? అలాగే అనుభవించారా? ఇప్పుడు నేను ఇంతమంది ప్రేమాభిప్రాయాలను పొందగలుగుతున్నాను. వెంటనే తను మాట్లాడుతున్న మాటలతో సురేష్కి తన మనసులో ఏదో బాధగా అనిపించింది. వెంటనే సురేష్ సిగ్గుతో తలదించుకున్నాడు. ఇక తను ఎంతగానో ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. తన తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాడు. అలాగే సురేష్ తన తల్లిదండ్రులతో, అమ్మా, నాన్న, నేను చాలా పెద్ద తప్పు చేశాను. తనని ఇంట్లో నుంచి పంపించి అని అంటాడు. అప్పుడు మహేష్, అమ్మా నాన్న, నేను కూడా అప్పుడప్పుడు మీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను కదా. నాకు ఒక్కసారైనా వదినకి జరిగిన ఈ అవమానాన్ని ఎందుకు చెప్పలేదు అని తన తల్లిదండ్రులను అడుగుతాడు. మేము చాలాసార్లు చెప్పాలి అని అనుకున్నాము నాన్న, కానీ ఈ సమస్యలన్నీ నీ చదువుకి అంతరాయం కలుగుతాయని చెప్పలేదు. అలాగే మీ వదిన కూడా వెళ్ళేటప్పుడు ఈ విషయం చెప్పకూడదు అని మా దగ్గర మాట తీసుకుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో మరిదిగారికి తెలియకూడదు అని గట్టిగా చెప్పి వెళ్ళింది అని చెప్తాడు తండ్రి. అలాగే మీ వదిన ఎప్పటికైనా నువ్వు వచ్చి మంచి హోదాతో తిరిగి వస్తావు అని గట్టి నమ్మకంతో ఎదురుచూస్తూ ఉంది అని అంటాడు. అలా తన అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య, తప్పు చేసింది నువ్వు, కాబట్టి దీని పరిష్కరించాల్సింది కూడా నువ్వే అని తన అన్నయ్యను కారులో తీసుకొని ఒక ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ తన అన్నయ్యతో మాట్లాడి అక్కడి నుండి అన్నయ్యతో తన ప్రభుత్వ కారులోనే అన్నయ్యను తీసుకొని లతా పుట్టింటికి వెళ్తారు. ఎప్పుడైతే లతా ఇంటి ముందు ప్రభుత్వ కారు సెక్యూరిటీతో ఆగిందో చుట్టుపక్కల వాళ్ళంతా చాలా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు. అలాగే లతా కూడా చాలా ఆనందంతో మహేష్ని తన ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. అలాగే వెంటనే కారులో నుండి సురేష్ దిగి లతా దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపపడతాడు. అలాగే సురేష్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. అది గమనించిన లత తన భర్త బాధను అర్థం చేసుకుంది. అప్పుడు సురేష్ తన వణుకుతున్న 2 చేతులను జోడించి, లతా, నన్ను క్షమించు, నేను చేయరాని తప్పు చేశాను అని అంటాడు. అలాగే నువ్వు ఎప్పుడైతే ఈ ఇంటి నుండి వచ్చేశావో అప్పటి నుండి ఆ ఇంటికి కలనే లేదు. నిన్ను ఇక్కడికి పంపించినందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను. నన్ను తప్పకుండా క్షమిస్తావని అనుకుంటున్నాను అని అంటాడు. లత కాదనకుండా మన ఇంటికి వచ్చేయి అని తన బరువెక్కిన హృదయంతో అంటాడు సురేష్. ఇక లత కూడా తన భర్తను చూసి ఎంతో బాధపడుతుంది. ఇక అప్పటి నుండి లతా సురేష్ ఇద్దరూ కలిసిపోతారు. ఇదంతా పక్కనే ఉన్న మహేష్ గమనిస్తూ ఉంటాడు. ఇక తన కళ్ళల్లో ఎంతో ఆనందం కలుగుతుంది. ఆ తర్వాత మహేష్ తన వదిన పాదాలకు నమస్కరిస్తాడు. తన మరిదిని ఆ హోదాలో చూసిన లత కళ్ళల్లో కన్నీళ్లు ఆగవు. ఎవరికోసమైతే తన నగలంతా అమ్మి ఖర్చు పెట్టిందో అతను ఇప్పుడు ఒక పెద్ద హోదాలో ఉండటం చూసి తను చాలా సంతోషపడింది. అప్పుడు సురేష్ మాత్రం ఇలా అంటాడు, ఇప్పుడు నాకు అర్థమయ్యింది, చదువుకి డబ్బుకి ఎంత వ్యత్యాసం ఉంటుందో అని అంటాడు. అప్పుడు లత చాలా ఆనందపడుతుంది. తన భర్తకు ఎలాగోలా చదువు విలువ తెలిసింది అని. అప్పుడు తన భర్తని మర్దిని తీసుకొని తన అత్తారింటికి వెళ్తుంది. అప్పటి నుండి వారి జీవితం చాలా సుఖంగా ఉంటుంది. ఇలా 2 సంవత్సరాలు గడిచిన తర్వాత మహేష్కు కూడా వివాహం జరిగింది. మహేష్ తన భార్యతో ఆ కుటుంబంలో జరిగిన విషయాలు అన్నీ తన భార్యతో చెప్తాడు. అయితే మహేష్ భార్య కూడా లతా లాంటి స్వభావం కలది కావున వారితో చాలా తొందరగా కలిసిపోయింది. అలాగే ఆ అమ్మాయి లతాపై ఎంతో గౌరవంగా ఉంటుంది. ఇక ఇప్పుడు వారి కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది. వారి కుటుంబాన్ని చూస్తున్న
తల్లిదండ్రులు కూడా చాలా ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, లత తన భర్తకి చదువు విలువని ఎంత బాగా చూపించిందో. కాబట్టి లతాకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలా చదువు విలువ తెలియని వారికి కూడా లత రూపంలో చదువు విలువ తెలిసొస్తుంది. ఏమంటారు? థ్యాంక్ యూ.